ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా కూడా బ్రహ్మాండమైన ముందుకు సాగుతూ ఉంది బ్రహ్మాండంగా. అయితే అందులో భాగంగా మా కూకట్పల్లి నియోజకవర్గంలో మా కార్యకర్తలందరి సహకారంతో వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నాం. అంతేకాకుండా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుండి ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. వీటన్నిటినీ ఆలోచనలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మా కాన్స్టిట్యున్సీకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను ఎంతో ఆనందంగా భావిస్తూ ఉన్నాను. మనసారా ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, అలాగే మా ఏఐసిసి ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ గారికి, మా అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, ముఖ్యంగా సోనియమ్మకి మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి ఈ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగిందో దానికి ఎట్టి పరిస్థితుల్లో వన్నె తెచ్చే విధంగా పనిచేస్తా. రాష్ట్రంలో ఉన్న కమ్మ కమ్యూనిటీని అంతా ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్తా. ఒక కమ్మ కమ్యూనిటీనో కమ్మ కార్పొరేషన్ అనే కాకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించుకుంటూ అందరినీ కలుపుకొని అందరి సమన్వయంతో అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి కానీ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే దాంట్లో కానీ మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేస్తూ నా ఎదుగుదలలో అండగా నిలబడినటువంటి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది నా విజయం కాదు, ఇది మా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ముందు కూడా మరిన్ని పదవులు మా కూకట్పల్లికి తెచ్చుకోవడానికి నా వంతు సహకారం చేస్తా. ఎవరైతే పార్టీలో ముందు నుంచి ఉండి కష్టపడి పార్టీ కండవ మోసారో, పార్టీ జెండా మోసారో వాళ్ళందరికీ కూడా అవసరమైతే అధిష్టానంతో కొట్లాడైనా మంచి పదవులు తీసుకొస్తానని చెప్పి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా ఇటు టెంపుల్ కమిటీల్లో కానీ, ఏఎంసీ కమిటీల్లో కానీ, ఇంక ఇతరితర రేపు రాబోయే స్టేట్ కమిటీలో కానీ, అట్లాగే జిల్లా కమిటీలో కానీ, అలాగే రేపు